రావణాసురుడు తల్లి పూజ చేసుకుంటూ ఉంటుంది సముద్రం ఒడ్డున కూర్చొని. ఏమని రోజు ఇసుకతో శివలింగం తయారు చేసేది సైకతలింగం అంటారు దాన్ని. పూజ చేస్తూ ఉంటే సముద్రుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు శివలింగాన్ని. ఇసుకతో తయారు చేసింది కదా, ఈజీగా వెళ్ళిపోతుంది. రావణాసురుడికి తల్లి అడిగింది, నాకు ఇలా కాదు, రోజు సముద్రుడు వచ్చి తీసుకెళ్తున్నాడు, నాకు శివుడు ఆత్మలింగం కావాలని చెప్పి అడుగుతుంది. ఈ రావణాసురుడు కైలాసానికి వెళ్ళి లోపలికి నంది భృంగి ప్రమదగణ లోపల పోనివ్వకపోతే పొట్టలో ఉండే పేగులు తీసి వీణ వాయిస్తాడు. దాన్ని రుద్రవీణ అంటాం మనం. వీణ వాయించి పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకుంటాడు. ఏం కావాలి నీకు అంటే, నీ ఆత్మలింగం కావాలి, నా తల్లికి పూజ చేసుకోవడానికి, నిత్యం శివారాధన చేసుకోవడానికి అంటాడు. రావణాసురుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కదా, అత్యంత శివభక్తుడు. ప్రతిరోజు 1000 శివలింగాలకు పూజ చేస్తే కానీ భోజనం చేయట, సహస్రలింగార్చన చేసి భోజనం చేసేవాడు కాదు, అంత శివభక్తుడు. నాకు నీ ఆత్మలింగం ఏమంటే ఇచ్చేశాడు. రావణాసురుడు అసలే బలవంతుడు, ఈ ఆత్మలింగం కూడా ఆయనకి చేరిందంటే ఇంకాస్త బలం చేకూరుతుంది, అందరినీ ఎక్కువ బాధలు పెడుతూ ఉంటాడు అనే ఉద్దేశంతో విష్ణుమూర్తి, ఈ దేవతలందరూ కూడాను ఆయనకు ఆత్మలింగం అందడం ఇష్టం లేదు. గోకర్ణం దగ్గరికి వచ్చేసాడు రావణాసురుడు. రాగానే మధ్యాహ్న సమయాన్ని ఉన్నటువంటి విష్ణుమూర్తి మాయ వల్ల సాయంకాలంలాగా మార్చేశాడు దాన్ని. రావణాసురుడు బ్రాహ్మడు కదా, సంధ్యావందనం చేసుకుంటాడు సంధ్యా సమయంలో. ఈ శివుడిచ్చినటువంటి వరం ప్రసాదం ఏదైతే శివలింగం ఉందో, ఎక్కడైతే మొట్టమొదటిసారిగా భూమి మీద పెడతారో అక్కడ ఉండిపోతుంది. ఈయన దోషంలో శివలింగం ఉంది, ఇది ఎక్కడ పెట్టాలి, సంధ్యావందనం చేసుకోవాలి. ఈ సమయంలో ఈ దేవతలందరూ కూడా వినాయకుణ్ణి ఒక పశువుల కాపరి రూపంలో పంపిస్తారు రావణాసురుడి దగ్గరికి. వస్తాడు, ఓ ఇటు రావయ్యా అంటాడు ఆ పిల్లవాడిని. నీ పేరు ఏంటి అంటే వినాయకుడు ఏదో పేరు చెప్తాడు. ఈయన వెళ్తాడు. ఈ శివలింగాన్ని ఒకసారి పట్టుకో, నేను సంధ్యావందనం చేసుకుని వస్తాను, సముద్రం అక్కడ సముద్రం ఉంటుంది గోకర్ణ, నేను సంధ్యావందనం చేసుకొస్తాను అంటాడు. మరి పట్టుకున్నందుకు ఏమి ఇస్తామంటే, నీకు ఏం కావాలంటే అది ఇస్తానంట. నా కొడుములు ఉండ్రాళ్ళు కావాలని ఈయన సిగ్నల్ ఇస్తూనే ఉంటాడు. నేను వినాయకుడు కొడుములు ఉండ్రాళ్ళు అటుకులు పప్పు బెల్లాలు పెడతామని ఈయనకి ఇష్టం కదా వినాయకుడికి. ఇస్తామంట, అన్ని ఇస్తా అని చెప్పి వెళ్తాడు ఆయన. వెళ్ళేటప్పుడు వినాయకుడు చెప్తాడు ఒకటే మాట, నేను నాకు బరువెక్కిందంటే 3 సార్లు పిలుస్తా, రాకపోతే అక్కడ పెట్టేస్తా, తర్వాత నీ ఇష్టం అంటాడు. కొంపదీసి నువ్వు అట్లా పెట్టకు నాయన, నువ్వు 3వ సారి పిలిచేసరికి నేను వస్తానంటాడు. అంతా మాయే కదా వినాయకుడు, దేవతల మాయ ఇదంతా. సముద్రం దగ్గరికి వెళ్ళగానే ఈయన పిలవడం మొదలు పెడతాడు వినాయకుడు, రావణ రావయ్యా, రావణ రావయ్యా, రావణ రావయ్యా అని. 3 సార్లు పిలిచాడు, టక్కన అక్కడ పెట్టేశాడు. ఆ లింగం భూమిలోకి లోపలికి లోపల 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 చొచ్చుకుపోయింది, లోపల నుంచి ఉంటుంది సముద్ర గర్భంలో. ఆ శివలింగం అక్కడ పెట్టిన తర్వాత తీయడానికి లేదు కదా, ఆత్మలింగం తీయడానికి లేదు. అక్కడే ప్రతిష్ఠ జరిగినటువంటి వినాయకుడి ద్వారా ప్రతిష్ఠ జరిగినటువంటి శివుడి ఆత్మలింగమే ఆ గోకర్ణ మహాబలేశ్వరుడు. శివుడే ఇంకా సాక్షాత్ శివుణ్ణి స్పృశిస్తే ఎలాంటి శక్తి వస్తుందో, ఆ శివుణ్ణి మహాబలేశ్వరుని స్పృశించిన అదే శక్తి వస్తుంది. గోకర్ణ అంటే చాలా మంచిదని తెలుసు గురుగారు, నాకు ఎంత డీటెయిల్ గా తెలియదు. అక్కడ వినాయకుడి విగ్రహం గుడి ఉంటుంది నాన్న. ఈ రావణాసురుడు శివలింగాన్ని కింద పెట్టేశాడు కదా వినాయకుడు, వినాయకుడిని పట్టుకొని మొట్టికాయ వేస్తాడు రావణాసురుడు. ఈ మొట్టికాయ వేసిన ఎంత గట్టిగా వేశాడు అంటే వినాయకుడు గుంట పడిపోయింది. ఇప్పటికీ విగ్రహానికి ఆ గుంట అట్లానే ఉంటుంది అక్కడ. 2 చేతులతో ఉండేటువంటి గణపతి అక్కడ ఒక్క చోట మాత్రమే ఉంటుంది, నిలబడి ఉంటాడు గణపతి కూడా 2 చేతులతోనే ఉంటాడు. ముందు గణపతి చాలా గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ తర్వాత మహాబలేశ్వరుని దర్శనం చేసుకుంటారు. నిజంగా ఆ దేవాలయం లోపలికి వెళ్తుంటేనే మనకు తెలియని పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఒళ్ళంతా ఒక రకమైనటువంటి ఒక శక్తి మనలో ఆవహించేసింది అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ శివుని ముట్టుకున్నప్పుడు నిజంగా కళ్ళలో బట్టబడబడ నీళ్లు కారిపోతుండే, ఆనందం తట్టుకోలేక. అది చెప్తుంటే ఇప్పుడే నాకు చెప్తుంటేనే చాలా చాలా ఆనందం వేస్తుంది. అక్కడ వెళ్ళొచ్చిన ప్రతిసారి ఒక మెరాకిల్, వెళ్ళొచ్చిన ప్రతిసారి ఒక నా జీవితంలో ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నా. అందుకనే ఎవరన్నా వస్తారా అని అడిగితే నేను రానని చెప్పను, గోకర్ణానికి తప్పనిసరిగా వెళ్తాను. అంత విశేషమైనటువంటి స్థలం. అలాంటి స్థలంలో ఈ పూజ కూడా మోక్షనారాయణ బలి కదా. ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆత్మరూపంలో ఉన్నారో వాళ్ళ ఆత్మలకి మోక్షం కలిగించేటువంటి విధానమే ఈ మోక్షనారాయణ బలి అనేటువంటి పూజ. మోక్షం కలిగితే వాళ్ళు స్వర్గానికో నరకానికో వెళ్తారు కదా. అప్పుడు మనం పెడుతున్నటువంటి పితృశ్రార్థాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందుతాయి కదా, వాళ్ళు సంతృప్తి పడతారు కదా. పితృదేవతల సంతృప్తి పడితే వంశాభివృద్ధి జరుగుతుంది కదా. దీనన్నిటికీ మూలం ఎవరు అంటే పితృదేవతలు. వాళ్ళని సంతృప్తి పరచాలి. ఇది విచిత్రం కూడా కాదు, నిజంగా జరిగిన ఒక విషయం నాన్న.
గోకర్ణం వెళ్ళండి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పెద్ద ఆయన మనవరానికి మ్యారేజ్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ఎందుకు అయింది, ఇలా అయింది గురువుగారు అంటే, ఇట్లా సంగతి మీ అల్లుడు గారిని గోకర్ణం వెళ్ళి పూజ చేయించుకోదామని చెప్పింది, తప్పనిసరిగా మంచి జరుగుతుంది అని అన్నా. వీళ్ళ అల్లుడు గారు చెన్నైలో ఉంటారు. ఆయనకు ఒక గురువు గారు ఉన్నారు చెన్నైలో. వీళ్ళ అల్లుడు గారికి ఒక పెద్ద గురువు గారు, 78 ఏళ్ళు ఆయనకి గురువు గారు ఉన్నారు. ఇట్లా నేను గోకర్ణం వెళ్తున్నాను ఎందుకు అంటే, ఏదో మా మామయ్య గారి పురోహితులట ఏదో చెప్పారట, చేయించుకొని రావడానికి వెళ్తున్నా. సరే బాగుంటుంది కదా, చేయించుకొని వస్తే మా అమ్మాయి బాగుంటుంది అనుకుంటే నాకు పోయేది ఏమిటి, చేయించుకొని వస్తాను అన్నట్ట. అయితే నేను కూడా వస్తాను రా, నాకు కూడా ఫ్లైట్ బుక్ చేయాలి. వాళ్ళ గురువు గారికి ఆయనకి చెన్నై టు గోవా, గోవా టు చెన్నై మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. పూజ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామని. పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు నాకు ఎవరైతే తెలిసిన వ్యక్తి ఉన్నారో వాళ్ళ మామగారు ఆయన ఫోన్ చేశారు, ఒక్కసారి మా ఇంటికి వస్తారా గురుగారు, ఒక్కసారి వస్తారా అన్న శర్మగారు అని. సరే వెళ్ళాను. వెళ్ళేసరికి వీళ్ళ అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు. పూజ బాగా జరిగిందా అండి అని అన్న. బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది, ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే ఏమనుకున్నావు, ఏదో లోపలికి వెళ్ళి వస్తాడేమో అనుకున్నా. వాళ్ళ గురువు గారు కూడా వచ్చారు బయటికి. ఎవరైతే 78 ఏళ్ళ ఆయన గురువు గారు ఉన్నారో ఆయన జ్యోతిష్య పండితులు, ఆయన తమిళనాడు, ఆయన కూడా వచ్చారు. వచ్చిన తర్వాత నేను పెద్దాను కదా అని పాదాలు నమస్కారం చేశాను. నాయన నువ్వు నమస్కారం చేయకు నాయన, నువ్వు ఒక గోకర్ణంలో మోక్షనారాయణ పేరు పూజ చెప్పావు కదా, చలపతి, తన పేరు చలపతి చేయించుకున్నారు. ఆయనతో పాటు నేను కూడా చేయించుకున్నాను. ఆయన కూడా అంటే, అవునా గురుగారు బాగా చేశారా అంటే, బాగా చేయడం పక్కన పెట్టినా, అసలు నీకు ఈ విధానం ఎవరు చెప్పారు నాన్న, ఈ పరిహారం ఉందని ఎవరు చెప్పారు, నిజంగా నా పితృదేవతలు తరించారు నాన్న ఈ వాడితో అని చెప్పాడు. అంతకంటే ఏం కావాలి గురుగారు అంటే, లేదు గురుగారు, నాకు మా గురుగారు జ్యోతిష్శాస్త్రం చెప్పినప్పుడు చెప్పారు నాకు ఇట్లా సంగతి, దీని మీద కూడా రీసెర్చ్ చేశాను నేను అంటే, మొత్తం మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ మొత్తం ఆయన ముందు పరిచయం. ఆయన ఒకటే మాట అన్నారు, ఇవన్నీ పితృదేవత పూజ అక్కడ చూసిన తర్వాత ఇది ఎవరు చెప్పారో అతను చూసి వెళ్దామని నీ దగ్గరకు వచ్చాను ఆయన, అందుకనే నేను చెన్నై వెళ్ళాల్సిన వాడిని ఫ్లైట్ బుక్ క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ ఫ్లైట్ వేసుకొని నేను చూసి వెళ్దామని వచ్చాను ఆయన అని అన్నారు. నిజమే ఆ మాట. నిజంగా ప్రాబ్లమ్స్ కి పరిహారం ఉందా, దేని వల్ల వస్తుందో కూడా ఎవరికీ తెలియదు. ముందుగా ఫస్ట్ మీరే కదా గురుగారు పరిచయం చేస్తారు. చాలా మంది ఇప్పుడు నా మీద గురుగా ఉన్నారమ్మా. ఇంతకాలం కొంతమందికి తెలిసిన రహస్యంగా అంటే ఏదో పూజ అని చెప్పి పంపించేసి చేయించుకొని తీసుకొని వస్తున్నారు. ఇది పబ్లిక్ చేసావు నువ్వే, నీ వల్ల మాకు వచ్చే ఆదాయం పోయిందని కూడా చాలా మంది నా మీద పురోహితులే గురుగా ఉన్నారు. నేను నిన్న మొన్నట్లో కూడా విన్నా నేను చాలా మంది దగ్గర, పెద్ద వాళ్ళే పబ్లిక్ చేసి పడేసాడు. అందరికీ తెలిసిపోయింది. అదేదో సీక్రెట్గా ఉండేది, 4 రూపాయలు మాకు వచ్చేవి, వచ్చే 4 రూపాయలు కూడా రావటం లేదు. కానీ ఇప్పుడు 4 రూపాయల కోసం కాదు కదా నాన్న, అందరూ బాగుంటే సర్వేజన సుఖినో భవంతు అనేది మన హిందూ ధర్మం. సో మనం బాగుండాలి, మనతో ఉండేవాడు బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ ద్వారా చాలా మందికి తెలిసింది పితృదేవతలు ఇబ్బంది. గోకర్ణం కూడా ఫుల్ బిజీ అయిపోయింది, చాలా బిజీ అయిపోయింది. మీరు ఎప్పుడు బస్సులో వేసినా వస్తూనే ఉంటారు, ఎక్కువ బుకింగ్స్. మహాళయ పక్షాలే బిజీగా ఉంటుంది. విడి రోజుల్లో కూడా వాళ్ళు బిజీగా ఉండేటువంటి పరిస్థితులు అయిపోయారు. వాళ్ళు సండే సాటర్డే తీసుకురాకండి, మీ వల్లనే జనాలు ఎక్కువైపోయారు, మా దగ్గర ఎక్కువ మంది వస్తున్నారు అనేటువంటి ఒక దీనికి వచ్చేసారు వాళ్ళు. అందుకని మనం అట్లా కాకుండా విడిగా ఉండేటువంటి రోజుల్లో మంచి రోజులు ముహూర్తాలు అవి చూసుకొని వెళ్తున్నాం. రేపు మనం నవంబర్ 10వ తారీఖు బయలుదేరి 11వ తారీఖు అక్కడ ఉండడానికి కూడా కారణం ఏంటంటే కార్తీక సోమవారం రోజున శివుడు ఆత్మలింగ స్పర్శ దర్శనం చేసుకోవడం అంటే అంతకుమించి పాపాలు మొత్తం పటాపంచలైపోతున్నట్టే కదా ఈ పూజతో పాటుగా. కాబట్టి అట్లాంటివి నేను స్పెసిఫిక్ గా ఒక ప్రత్యేకమైనటువంటి రోజును చూసి మరి ఎంపిక చేసుకొని చెప్తూ ఉంటాను జనాలందరికీ. అసలు పితృదోషాలు నివారణ ఉందని ఎవరికి తెలియదు. ఇంత పెద్ద సబ్జెక్టు, ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ వల్లే వస్తాయని అసలు ఎవరికి తెలియదు గురుగారు. నిజంగా మీరు ఇప్పుడు చెప్పిన ప్రతి మాటలో ఎంత అర్థం ఉందో, నిజంగా అంత మన శాస్త్రం తెలియదు మనకి. ఎంత గొప్పదే కదా గురుగారు శాస్త్రం. అందరికీ చెప్తుంటాను మీతో మాట్లాడిన ప్రస్తుతం రెస్పెక్ట్ ఎందుకు పెరుగుతుంది అంటే నాకు ఇందుకే. అంటే ప్రతి మాటలో ఎంత పరమార్థం ఉందో నిజంగా. మన పితృదేవతలు అంటే మన లైఫ్, మీరు చెప్పినట్టుగా మన ఎక్స్టెన్షన్. అంతే మన ఎక్స్టెన్షన్ ఏంటంటే మన పితృదేవతలే. అంతే మరి ఇప్పుడు తాతల బుద్ధి తరతరాలని, తాతల ఆలోచన పిల్లలకు వస్తుంటాయి, పోలికలు వస్తుంటాయి, లక్షణాలు వస్తుంటాయి, మరి తెలివితేటలు వస్తుంటాయి. పెద్దవాళ్ళు ఊరికే అన్నారు మరి ఇవన్నీ. నిజంగా ఎంత పెద్ద సబ్జెక్టు గురుగారు. నిజంగా ప్రతి ఒక్కరికి మీ ద్వారా తెలియజేశారు. అలాగే అక్కడికి వెళ్ళాలి, ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అని కూడా తెలియదు చాలా మందికి. ఆ టెంపుల్ విశిష్టత తెలిసి ఉండొచ్చు కానీ ఇంత పెద్ద ప్రాసెస్ అని తెలియదు. భూకైలాస్ అని తెలుగులో మన సినిమా ఉంది, రామారావు గారి. ఆ భూకైలాస్ సినిమాలో గోకర్ణ క్షేత్ర మహత్యం మొత్తం ఉంటుంది దాంట్లో. బట్ కాకపోతే అక్కడ
నేను తెలుసుకున్నది ఏంటంటే సినిమా అంటే ఓకే ఒక మాధ్యమం, దాని ద్వారా కొంతవరకు తెలుస్తాయి. మనం సొంతగా వెళ్ళి అక్కడ ప్రయత్నం చేసి తెలుసుకుంటే ఇంకా బాగా తెలుస్తూ ఉంటాయి. అవును. కాశీ కంటే శక్తివంతమైనటువంటి క్షేత్రం గోకర్ణ క్షేత్రం అని కూడా విన్నాను నేను. దేనికంటే కాశ్యాంత మరణాన్ముక్తి, కాశీలో చచ్చిపోతే మనకి మరణ జన్మ లేదని చెప్తూ ఉంటాం. అవును. దానికి కూడా ఒక దివ్యమైనటువంటి కారణం ఉంటుంది. చనిపోయినటువంటి ప్రతి జీవికి కుడి చెవి పైకి తిరిగి ఉంటుంది కాశీలో. ఇది విన్నారు ఎప్పుడైనా? వెళ్ళలేదు గురువు. కాశీలో చనిపోతే ఎందుకు ముక్తి కలుగుతుంది, మరలా ఇంకో జన్మ ఎందుకు ఉండదు అంటే, కాశీలో చనిపోయినటువంటి ప్రతి జీవికి చనిపోయే ముందు కొద్ది క్షణాల ముందు సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి రామతారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడట. అది వినటం కోసమే చెవి ఇలా పైకి తిరిగి ఉంటుంది. చెవి రెక్కించుకొని ఇట్లా వింటాం కదా మనం, అలా చెవి రెక్కించుకోవడం అంటారు దీన్ని. పైకి తిరిగి ఉంటుందట. శివుడు వచ్చి ఆ మంత్రాన్ని చెబుతుంటే వినటం కోసం. అందుకనే వాళ్ళకి మరలా పునర్జన్మ అనేది ఉండదు. కాశ్యాంత మరణాన్ముక్తి అంటారు. కాబట్టి కాశీలో చనిపోతే అంత పుణ్యం వస్తుందంటారు. గోకర్ణంలో 365 దేవాలయాలు, 365 తీర్థాలు కూడా ఉన్నాయి. తీర్థాలు అంటే కోనేరులు అంటాం కదా, అలాంటివి మొత్తం 365 తీర్థాలు ఉన్నాయట గోకర్ణంలో. అందులో గోకర్ణము, ఆవు చెవి ఆకారంలో సముద్రం ఉంటుంది. గోవు అంటే ఆవు, కర్ణము అంటే చెవి కదా. ఆవు చెవి ఆకారంలో సముద్రం ఉంటుంది కాబట్టి గోకర్ణం అంటారు దాన్ని. సాక్షాత్ పరమేశ్వరుడికి నిలయం. ఓ మాట చెప్పాలండి, అక్కడ అమ్మవారు ఉంటుంది లోపల, శివాలయం లోపల నుంచి వెళ్ళిపోతే అమ్మవారి దేవాలయం ఉంటుంది. అమ్మవారి చేతిలో త్రాసు ఉంటుంది. ఒక త్రాసులో కాశీని, ఒక త్రాసులో గోకర్ణాన్ని పెడితే గోకర్ణమే వెయిట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ తామ్రగౌరి అమ్మవారు దేవాలయం. ఈ తామ్రగౌరి చేతిలో, ఒక చేతిలో గోకర్ణం, ఒక చేతిలో కాశీని త్రాసులో పెడితే గోకర్ణం ఎక్కువ వెయిట్ ఉంటుంది కాశీ కంటే కూడా. అంటే వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే ఏకమేవ కోటి సమానం అంటారు. ఒక్కసారి చేస్తే 1,000,000 సార్లు చేసిన పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా సరే ఒకసారి చేసింది 1,000,000 సార్లు అనుభవంలోకి వస్తుందని చెప్తారు వాళ్ళు. 1 కోటితో సమానం. ఒక్కసారి నామస్మరణ చేస్తే 1,000,000 సార్లు చేసిన నామస్మరణ అంతే. గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీథింగ్, ఏదైనా సరే. ఆ గోకర్ణ క్షేత్రంలో ఉండేటువంటి ఆత్మలింగం మహాబలేశ్వరుడి చెంతన ఎవరైతే మోక్షనారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమాన్ని చేస్తారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం, పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి, మోక్షనారాయణ బలి అంటేనే వాళ్ళ పితృదేవతలు ఎవరైతే ఆత్మఘోషతో అల్లాడిపోతున్నారో వాళ్ళ ఆత్మఘోష తగ్గించి కర్మ విముక్తి జరిగించి వాళ్ళకు ఉండేటువంటి కావలసిన మోక్షాన్ని ఇచ్చేటువంటి పూజ. కాబట్టి మోక్షనారాయణ బలి ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి కర్మ విముక్తి జరుగుతుంది. మైసూర్ శాండిల్ సోప్తో స్నానం చేస్తే ఎంత శుభ్రంగా ఉంటుందో ఒళ్ళు, వాళ్ళ కుటుంబానికి పట్టినటువంటి కర్మ మొత్తం వదిలిపోతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న. దానికి అనేక మంది ఎగ్జాంపుల్స్, వాళ్ళలో బెస్ట్ ఎగ్జాంపుల్ నేను. కళ్ళెదురుగా కనబడుతున్నటువంటి నిలువెత్తు సాక్ష్యం నేనే ఉన్నాను. చాలా మంది ఇన్సిడెంట్ అక్కడే ఫలితం వచ్చినటువంటి వాడు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు ఉండేటువంటి కర్మని బట్టి 3 నెలలు 6 నెలలు ఏదేమైనా గట్టిగా సంవత్సరం లోపల వాళ్ళ జీవితం మారి వాళ్ళు అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలకి చేరుకొని, వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం, సంతానం లేనటువంటి వారికి సంతానం, వైవాహిక సమస్యలు ఉన్నటువంటి అంటే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సమస్యలు తీరిపోవటం, అలాగే ఆరోగ్యకరమైనటువంటి సంతానం కలగటం, పిల్లలు దుర్వ్యసనాలు దుస్నేహాల దూరం నుంచి మంచిగా ఉండడం, సద్బుద్ధి కలిగి ఉండటం, సత్ప్రవర్తన కలిగి ఉండటం, మంచిగా చదువుకోవటం, చదువుకున్నది జ్ఞాపక శక్తిగా ఎక్కువగా పెరిగి జ్ఞాపకంగా ఉండడం, చక్కగా ఎగ్జామ్స్ పాస్ అవ్వటం, ఉన్నత ఉద్యోగాలు రావటం, వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకు తగినటువంటి గుర్తింపు ఉండేటువంటి ఉద్యోగాలు రావటం, దాంట్లో ఉన్నత స్థానాలకు అమెరికాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కొంతమంది చిన్న ప్రయత్నంతో మంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది, ఫలితాలు పొందినటువంటి వాళ్ళు, అప్పులు తీరనటువంటి వాళ్ళు, అప్పులు తీరిన వాళ్ళు కొంతమంది, అప్పులు ఇప్పించినటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుండి ఇప్పించిన వాళ్ళు, వాళ్ళంతలో వాళ్ళు వచ్చేది ఎంతో కొంత నిదానంగా అప్పులు తీరుస్తుండేటువంటి వాళ్ళు కొంతమంది, అలాగే అప్పుడు ఇచ్చిన వాళ్ళకి తిరిగి వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇలా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కొంతమంది, వాళ్ళు కూడా పరిపూర్ణంగా చాలా వరకు వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు తీరిపోయి ఆరోగ్యవంతులుగా చక్కగా నడుచుకుంటూ వాళ్ళంతటా వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడే స్థితికి వాళ్ళు చేరుకోవడం, ఆరోగ్య స్థితికి చేరుకునేటువంటి పరిస్థితులు రావటం,
ఇవన్నీ కూడాను గోకర్ణంలో ఇలాంటి సంకల్పం అనేది నెరవేరిపోతుంది కదా గురుగారు. సంకల్పం ఏదైనా సరే పరమేశ్వరుడి మీద భారం వదిలేసి చేయండి, ఆయనే చూసుకుంటారు. ఆయనే తప్పనిసరిగా ఉమ్. ఆత్మలింగం దగ్గర ఆత్మఘోష నివారణ కోసం చేసేటువంటి మోక్షనారాయణ బలి వల్ల ఉమ్. పరమేశ్వరుడు అనుగ్రహంతో పరమేశ్వరుడు మనతో, మనలో, మన ఇంటిలో, మన కుటుంబంలో ఒక సభ్యుడై మనకు ఉండేటువంటి ప్రతి కష్టాన్ని కూడా తీర్చేసేటువంటి బాధ్యత ఆయనే తీసుకుంటాడు. ఇంకా అంతకంటే అంతమించేం కావాలి? పరమేశ్వరుడు మన కుటుంబ సభ్యుడు. ఒక్కడ చెప్తానన్నా, గోకర్ణం వెళ్ళొచ్చి మోక్షనారాయణ బలి చేయించి పరమేశ్వరుణ్ణి ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థించి స్వామివారిని స్పర్శాదర్శనం చేసుకొని నమస్కారం చేసుకుంటారో, పరమేశ్వరుడు మహాబలేశ్వరుడు మా కుటుంబ సభ్యుడు అని చెప్పి గర్వంగా చెప్పుకోండి ఎవరైనా సరే. అంతటి ధైర్యం భరోసా వచ్చేస్తుంది తప్పనిసరిగా వస్తుంది. మనకే అనిపిస్తుంది నిజంగా. చాలా ఫీలింగ్ మనకే ఎంత తెలుస్తుంది, మరి? వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇది ముఖ్యంగా మనం మంచి మంచి రోజులు చూసి కూడా చేస్తున్నాం. అవును, చేసేటువంటి ప్రత్యేకమైన తిథి నక్షత్రం కూడా మన చూస్తారు. సంకల్పం అనుకున్నాం, కానీ పరమేశ్వరుడు సంకల్పం చేత మనం ఏ రోజైతే చేద్దాం అనుకుంటామో ఆ రోజు విశేషమైనటువంటి రోజు అవుతుంది. అవును గురుగారు. అనుకోకుండా అవును. అనుకోకుండా అవును. అది భగవత్ సంకల్పం అంటే. అవును. అది మన సంకల్పం అంటే మనం చేస్తాం, అవును. కానీ భగవత్ సంకల్పం చేస్తే ఎట్లా ఉంటుంది? మనకు ఉండేటువంటి సకల కష్టాలు నివారణ అవును. అవుతాయి. అవును. ఏ రోజు తీసుకువెళ్ళి చేస్తే ఎంత బాగుంటుంది అనేది ఆయనకి తెలుసు. అంతే కదా. వీడి కర్మ విముక్తి జరగాలి అని చెప్పి పరమేశ్వరుడు రాసి పెట్టి వాళ్ళకి మాత్రం మన వీడియో చూపిస్తుంటాడు, వాళ్ళు మాత్రమే మన కనెక్ట్ అవుతుంటారు. కనెక్ట్ అయిపోయి మనతో పాటు వచ్చి చేయించుకొని వాళ్ళ కర్మ విముక్తిని చేసుకొని చక్కగా ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు. వీళ్ళు వేలల్లో కాదు, నాకు తెలిసి లక్షల్లో, కోట్లల్లో ఉండాలి అనేటువంటిదే భగవంతుడి సంకల్పం. అది మన ద్వారా బయటకు వస్తుంది అంతే. అందరూ మనకు పరిచయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడాను మన వాళ్ళే కాదు, సర్వే జనా సుఖినో భవంతు, పరమేశ్వరుడు అనుగ్రహంతో అందరికీ కర్మ విముక్తి జరగాలి, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. అందరూ ఒకటి చెప్తానన్న, ఎవరికైనా సమస్య ఉంటే ఆ సమస్య తీర్చడానికి మన సంపాదన అనుకుంటే నాకు సంపాదన వద్దు. ఎవరికి సమస్య లేకుండా ఉండడమే నాకు అసలైన సంపాదన. అదే నా సంపద కూడా. నిజంగా చెప్పాలి అంటే ఎవరికి ఏ రకమైన సమస్యలు ఉండకూడదు. ఆ సమస్య లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలి. మీకు సంపాదన కావాలంటే ఎన్ని పూజలు, ఎన్నో మార్గాలు ఉంటాయి, చేసుకోవాలి. అసలు ఒక నిమిషం కూడా ఖాళీ లేక కదా. కానీ నాకు అది కాదు, నిజంగా చెప్తున్నా కదా, అందరూ బాగుండాలి. మనం ఎంతకాలం ఉంటానా, మనం ఉండేంత చిన్న చిరు జీవితంలో మనతో పాటు ఉండే వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటే అంతకుమించి కావాల్సిందే ఉంది నాన్న. పక్కవాడు బాగుపడుతూ ఉండాలి. నా తర్వాత హైదరాబాదు వచ్చి నా దగ్గర చిన్న చిన్న కార్యక్రమాలు చేయించి వాటి రోజున ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో కాబట్టి ఈ మోక్షనారాయణ బలి అనేటువంటిది నమ్మండి, తప్పనిసరిగా మంచి ఇది కలుగుతుంది. కొన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మన వంశంలో జననం జరగడం ద్వారా కూడా ఈ దోషాలు వస్తాయి. స్త్రీ శాపాలు, పితృదోషాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్త్రీ శాపం కలిగినటువంటి కుటుంబంలో చిత్తా, ధనిష్ట, మృగశిర నక్షత్రాలు పుడుతూ ఉంటారు. పితృదోషంలో పుట్టేటువంటి వాళ్ళు కూడా అశ్విని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతవిషం, ఆశ్లేష, అనురాధ, విశాఖ, పునర్వసు, అలాగే పుష్యమి, ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర నక్షత్రాల్లో జననం జరుగుతూ ఉంటుంది. ఈ నక్షత్రాల్లో జననం జరిగిందంటే మన ఇంట్లో పితృదోషమో స్త్రీ శాపమో ఉన్నట్టే లెక్క. ఆశ్లేష నక్షత్ర జననం జరిగిందంటే ఇంకా స్ట్రాంగ్ అయిపోయినట్టు లెక్క. ఈ పితృదోషం నివారణ పూజ జరిగిన తర్వాత ఆశ్లేష నక్షత్ర దోష నివారణ కోసం ఆశ్లేష బలి కూడా చేయించడం అనేది చాలా మంచిది. అయితే చాలా సార్లు గురుగారు ఈ వీడియో చూస్తున్న ప్రతిసారి మేము ఏమైనా జాతకం చూపించుకొని పూజ చేయించుకోవాలా అని చాలా డౌట్స్ వస్తాయి. సింపుల్ గా ఒక్క మాట చెప్తాను అన్న, జాతకం చూపించుకోవాల్సిన అవసరం లేకుండా ఎన్ని రకాల సమస్యలు నివారణ అవుతుందో ఈ వీడియోలోనే మనం చెప్తూనే ఉన్నాము మనం అందరికీ అర్థమయ్యేలా చెప్తూనే ఉన్నాం. జాతకంతో కూడా సంబంధం లేదు. వేరే రకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే జాతకం తీసుకుంటారని చెప్తాం, తప్పనిసరిగా దాంట్లో సమస్య లేదు. కానీ ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఈ దోషం ఉన్నట్టే, మీకు దోష నివారణ కావాలని చెప్పి పరమేశ్వరుడు సంకల్పం చేసినట్టే. కాబట్టి తప్పనిసరిగా రాండి, పూజ చేయించుకోండి, కర్మ విముక్తి చేసుకోండి. మీరు మీ భవిష్యత్ తరాలు, తరతరాలు కూడాను ప్రశాంతంగా పరమేశ్వరుడు అనుగ్రహంతో వర్ధిల్లండి. ఇది మాత్రం తప్పనిసరిగా. ఎప్పుడు తీసుకువెళ్తున్నారు గురుగారు? మనం మార్చి ఫిబ్రవరిలో అమావాస్య రోజున అంటే మనకి మహాశివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు అవుతుంది. చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజున తీసుకెళ్లాలంటే అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా పూజలు కూడా చేయలేం. కాబట్టి మనం అనుకోకుండా మనం మాఘ పౌర్ణానికి ఆశ్లేష నక్షత్రం వచ్చింది, విశేషంగా చేసుకున్న మంచి స్పందన వచ్చింది. అలాంటిది మరలా ఫాల్గుణ బహుళ అమావాస్య, ఫాల్గుణ బహుళ చతుర్దశి, ఈ రెండు చాలా విశేషమైనటువంటివి. 28వ తారీఖు మార్చి, 29వ తారీఖు మార్చి
2 రోజుల్లో పూజలు ఉంటాయి మనకు అక్కడ తప్పనిసరిగా. చతుర్దశి కూడా పితృదినం తప్పనిసరిగా. అమావాస్య పితృకార్యాలకి సంబంధించినటువంటి రోజు. కాబట్టి ఈ 2 రోజుల్లో కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఒకటే రోజు ఇంతమందిని తీసుకుని వెళ్ళేదానికంటే కూడా 2 రోజులు విభజించి తీసుకుని వెళ్ళినా ఏమాత్రం కూడా వాళ్ళకి పుణ్యం తగ్గదు. పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది, పరిపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. తప్పనిసరిగా ఇంకొక విన్నపం ఏంటంటే, ముఖ్యంగా నేను అనేక రకాల ఛానల్స్లో చేస్తూ ఉన్నాను, వీడియోస్ చేస్తూ ఉన్నాం. అన్ని రకాల ధర్మ సందేహాలు కావచ్చు, ఇట్లానే మోక్షానుబలి గురించి కావచ్చు, చాలా ఛానల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి నావి. ఇవన్నీ కూడాను ఏదైనా మీకు దాంట్లో ఉండేటువంటి సారాంశం తెలిసేందు వరకు మాత్రమే. కానీ నాతో గోకర్ణం రావాలి అనుకునేటువంటి వారు మాత్రం ఒక్కటే ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కే కాల్ చేయండి. ఆ నెంబర్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే నేను బాధ్యునవుతాను. ఏ ఇతర నెంబర్ ద్వారా వచ్చినా చేయించుకున్నా ఏ రకమైనటువంటి సంబంధం నాకు లేదు. వాళ్ళు ఎట్లా చేశారు గురుగారు, వీళ్ళు ఎట్లా చేశారు అంటే, ఇప్పుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నప్పుడు మార్గంలో నడవాలి. కానీ మనకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోయి అక్కడికి వచ్చేసాం, మేము కరెక్ట్గా జరగలేదు, మాకు ముళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి ఆ మార్గంలో అనుకుంటే నేను జరిగింది ఏమీ లేదు. కాబట్టి దయచేసి గుర్తుకు పెట్టుకోండి. 8143666818 ఈ నెంబర్కే ఫోన్ చేయండి. అంతకుమించి వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లకు చేయకండి. చేసి మీదే కదా, మీరే వస్తారట కదా, చాలా కొంతమంది చెబుతూ ఉన్నారు. ఏ ఛానల్లో అయినా మీ ఆధ్వర్యంలో జరుగుతుందట కదా అంటే, నా ఆధ్వర్యం ఒకటే. ఈ నెంబర్ ద్వారా వస్తేనే నా ఆధ్వర్యం ఉంటుంది, నేను బాధ్యత వహించగలుగుతాను. దయచేసి ఇది గమనించండి, మీ మనస్సులో ముద్రించుకోండి. దీంట్లో ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నా నేను. ముఖ్యంగా మనం పూజకి వెళ్ళేటప్పుడు హోటల్స్ ఉంటాయి, అవి వెజ్జా నాన్ వెజ్ అని తీసి పక్కన పెడితే మనం వెజ్ తీసుకొని తినేసి వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడు కూడా కొంతమంది అంటే ఎవరైతే మనకు బస్సులో ఇన్ఛార్జర్స్ ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నన్ను చాలా వరకు. వాళ్ళు కూడా చెప్తున్నారు, వచ్చేటప్పుడు భోజనం ఏదైతే ఉంటుందో అది నాన్ వెజ్ హోటల్ అయి ఉండొచ్చు, కానీ వెజ్ తింటే సరిపోతుంది. ఈ వెజ్ హోటల్స్ ఎక్కడ ఉంటాయి మనకి? వచ్చే దారిలో హైవేలో ఉండవు కదా. కాబట్టి వెజ్ తినండి. నాన్ వెజ్ హోటలా వెజ్ హోటలా తీసి పక్కన పెడితే మన పక్కన ఏదుందో మనకు అనవసరం, మనమేం చేస్తున్నాం అనేది మాత్రమే ప్రధానం. కాబట్టి ఉన్న దాంట్లో అవకాశం ఉన్న దాంట్లో మనం సద్వినియోగపరచుకోవాలి అనేటువంటిది విషయం. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా మనం ఫాలో అవ్వచ్చు. తప్పనిసరిగా రాండి. ఇంకోటి కూడా మీరు అడగబోయే క్వశ్చన్ కూడా నేను ముందుగానే చెప్తున్నాను, అదే చెప్పబోతున్నాను అన్న. కేవలం అక్కడ చెప్తున్నటువంటి గురువు గారు కూడా ఏం చెప్తున్నారంటే, మాకు ముందుగా చెప్తే ఇంకా ఎక్కువ మంది బ్రాహ్మణులు మేము ఎంగేజ్ చేసుకుంటాం, ప్రశాంతంగా చేయిస్తామని చెప్తున్నారు ఇంకా. కాబట్టి 24వ తారీఖుతో చివరి రోజు. అప్పటిదాకా వెయిట్ చేయకుండా ముందు నుంచి ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఒక సంఖ్య దాటిన తర్వాత అది 24వ తారీఖు వరకు కూడా వెయిట్ చేయం. 10వ తారీఖు పూర్తి అయిపోయింది అనుకోండి, మనం అనుకునేటువంటి సంఖ్య 10వ తారీఖుతో బుకింగ్స్ స్టాప్. ఆ తర్వాత చెయ్యం. దేనికంటే మాకు 24వ తారీఖు వరకు వీడియోలో చెప్పారు, అంతవరకు మేము చేస్తాము అనుకుంటే మాత్రం పొరపాటు. మనం ఒక మిత సంఖ్యని తీసుకెళ్తున్నాం. ఆ మిత సంఖ్య పూర్తి అయిపోయింది అంటే తప్పనిసరిగా అంతటితో బుకింగ్స్ స్టాప్ అవుతాయి. తర్వాత బలవంత పెట్టిన మనల్ని ఎక్కువగా రిక్వెస్ట్ చేసినా కూడా మనం ఏం చేయలేం. కాబట్టి దయచేసి ముందుగా అంటే మీకు ముందుగా వీడియో వస్తున్నప్పుడు చూసి ముందుగా చేసుకోవడానికి ఏమేమి చెప్పండి. మొన్న కూడా పౌర్ణమి పెట్టామా, పౌర్ణమి ముందు రోజు ఎన్ని నెంబర్ ఆఫ్ కాల్స్ నిజంగా ముందు రోజు అంటే కష్టం కదా నాన్న. కష్టం గురుగారు, అది మనకే కష్టం కాదు, మీరు చేయించుకునే వాళ్ళకు కూడా భక్తుల గురించి. కేవలం మన కష్టం ఏముంది నాన్న, ఇంకో 10 మంది బ్రాహ్మణులు పెడతాం, కానీ చేయించుకునే వాళ్ళకి సంతృప్తికరంగా తీసుకురావాలని ఒక ఆలోచనతో తీసుకెళ్తున్నాం. కాబట్టి నేను ఒకటే చెప్తాను, అక్కడ పూజ జరిగిన తర్వాత ఏదైతే మానసికమైనటువంటి ఆనందం ఉంటుందో అదే ఆనందం మన ఇంటి దాకా తీసుకొని రాగలిగితే మన భవిష్యత్తు మొత్తం ఆనందమయంగానే ఉంటుంది. కొంతమందికి డౌట్స్, ఆ డౌట్స్ ఎలా ఉంటాయంటే, ఎన్ని డౌట్స్ వాళ్ళు అనుకోవటం కాదు, ఆలోచించి లాస్ట్ లో బుక్ చేసుకుంటున్నారు. అంత పరిస్థితి కాల్ చేస్తున్నారు, లాస్ట్ లో బుకింగ్స్ చేసుకుంటారు. దయచేసి అలా ఉండకండి, ముందుగానే బుక్ చేసుకోండి. ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి మంచి పనికి ఎక్కువ ఆలోచించాలి. ఇంకోటి కూడా నాన్న, ఈ లోయర్ బెర్తులు హయ్యర్ బెర్తులు ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి ఇస్తాము. మనం ఏం చేస్తాం తర్వాత? ఇదే రైల్వే స్టేషన్ లో పోయి అడగలుగుతారా మీరు? ఫ్లైట్ లో పోయి అడగలుగుతారా? ముందుగా బుక్ చేసుకొని ఉంటే అడగలేం కదా. ఇది కూడా అదే పరిస్థితి. కాబట్టి దయచేసి ఇంకోటి కూడా ఏంటంటే, చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చేమో.
ఇప్పుడైతే అవన్నీ కూడా కరెక్ట్ అయిపోయినాయి. అసలు ఎక్కడ ఏ అసలు రకమైన ఎక్కడ ఇబ్బందులు ఏ లేకుండా, ఇబ్బంది కలగట్లేదు. ఏ కంప్లైంట్స్ లేకుండా ప్రశాంతంగా తీసుకొని వస్తున్నాం. అవును. ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏమన్నా ఒకటి ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ దానికి రాకుండా చూసుకుందామని ఆలోచన తప్ప ఇంక వేరేది ఏమీ చిన్న లేదు. చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడాను అవును. దయచేసి సర్దుకోండి. ఎందుకంటే మన కర్మ విముక్తి కోసం పోతున్నాం. అదే కర్మను మళ్ళీ మరలా ఇంటి దాకా ఎందుకు తెచ్చుకుంటాం? మనం తెచ్చుకోవద్దు కదా. ఉమ్. అనుమానంతో రావద్దు, అనుమానంతో చేయించుకోవద్దు. ఉమ్. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో రండి, చక్కగా ఆనందాన్ని పొందండి. బస్ టికెట్స్ మాత్రం ముందు చేసుకునే వాళ్ళకే ఉంటాయి, లోయర్, అంతే. ముఖ్యంగా లోయర్స్. అంతేనా? చాలా మంది మాకు ఏజ్ పెద్దవాళ్ళము, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదే సమస్య వస్తుంది. సో లాస్ట్ లో బుక్ చేసుకోవడం వల్ల. సో మీరు గట్టిగా చెప్పారు కాబట్టి ఈసారి 24కి క్లోజ్. మీరు అనుకున్నట్టు మన సంఖ్య వచ్చేస్తే ముందే క్లోజ్. కాబట్టి చూడంగానే తొందరగా వెంటనే చేసుకుని తర్వాత నా మీద ఫైట్ చెయ్యొద్దు ఎవరు కూడా. పాపం అమ్మాయి నువ్వు నా మీద చాలా ఫైట్. చాలా వీక్ గా ఉంటుంది, సెంటిమెంటల్ బాగా. అమ్మాయిని పట్టుకొని మీరందరూ Fight మాకు కావాల్సిందే, మాకు చేస్తారా లేదా, పెద్దవాళ్ళు బతిమలాడుతుంటే ఏం చేస్తాం? ఏం మనం చేస్తాము? మాత్రం అది మీకోసమేనమ్మా, మా కోసం కాదు. ఉమ్. మీరు ఇబ్బంది ఆనందంగా పడతారనే పూర్తి చేసుకోవాలన్నా ఉద్దేశంతో తప్ప. ఇదే తప్పితే ఎక్కువ మందిని తీసుకెళ్తే ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అవును. వస్తాయని ఒక ఆలోచన తప్పితే అవును. మనకేముంది? మనం ఎంతమందిని తీసుకెళ్ళగలుగుతాం? కానీ ఇబ్బంది మీకే కాబట్టి ఉమ్. ఆ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ముందుగానే తప్పనిసరిగా నమోదు చేసుకోండి. లేదు కాదు అని చెప్తున్నానన్న ఫీలింగ్ ఒకటి నాకు మనశ్శాంతి. అది బాధగా అనిపిస్తుంది. నాకు అరే ముందే నాకు పరమేశ్వరుడు ఇంతవరకు ఆ. కూడా తీసుకొచ్చాడు, మనం ఎవరు మనం కాదనడానికి తీసుకెళ్ళలేకపోతున్నామే అని ఒక బాధ ఫీలింగ్ కలుగుతుంది. గురువు గారు. నాకు మామూలుగానే సెంటిమెంట్ గా ఎక్కువ ఫీల్ అవుతాను, అదొక ఫీలింగ్ నాకు. సరే, మంచి అవకాశం మళ్ళీ చక్కగా కల్పిస్తున్నారు. నేను కూడా కంపల్సరిగా వస్తాను ఈసారి. నేను దర్శనం బా. చేసుకుంటాను. నా సంకల్పం నేను ఇక్కడే చేసుకున్నాను. తప్పనిసరిగా పరమేశ్వరుడు విన్నాడు, ఇక అంతే, లాక్కొచ్చేస్తాడు ఆయన. అంతే. దాంట్లో అనుమానం ఏం మీ లేదు. వెనకాల నేను కూడా వస్తాను. తప్పనిసరిగా నాన్న. చాలా మంది గురుగారు విజయవాడ, ముఖ్యంగా వైజాగ్, ఆ రెండు కాదు అన్ని చోట్ల నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి. బెంగళూరు, కర్ణాటక, ఏపీ, ఇంకా రాలేని కాల్స్ అంటూ ఉండట్లేదు. మనం అటెంప్ట్ చేయలేకపోతున్నాము. మొన్న మధ్య కూడా నాకు కాల్స్ చేశారు నన్ను. మరి ఇటువైపు కూడా చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లా, అన్ని చోట్ల తిరుపతి, నుంచి. ఇటువైపు నుంచి బెంగుళూరు, ఇక్కడ నుంచి కూడా చాలా మంది మీరు ఎప్పుడు విజయనగరం, వస్తారు, శ్రీకాకుళము, మీరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారు అడుగుతున్నారు. అని అడుగుతున్నారు. ఎలాగో రేపు వైజాగ్ మీరు వెళ్తున్నారు కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇద్దామని అడుగుతున్నాను నేను. తప్పనిసరిగా నాన్న. 18వ తారీఖు బయలుదేరుతున్నాం. రేపు మీకు ఏదో ఓపెనింగ్ కూడా ఉంది నాకు. విజయవాడలో దర్శనం చేసుకున్న అమ్మవారిని 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు విజయవాడలో కార్యక్రమం ఉంది. అక్కడే ఉంటాను. ఉదయం 10:30 కల్లా కార్యక్రమాలు మొత్తం పూర్తవుతాయి కాబట్టి 10:30 నుంచి ఎవరైనా విజయవాడ కానీ విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు కానీ, గుంటూరు వాళ్ళు కూడా, గుంటూరు కూడా చాలా దగ్గర నాన్న. అవును, ఎంత జస్ట్ 30 కిలోమీటర్స్. వాళ్ళేదమ్మో ఎంతమంది మా ఊరే అండి, మా ఊరే అంటున్నారు. సో అక్కడ వాళ్ళు కానీ ఎవరైనా విజయవాడలో తప్పనిసరిగా కలవడానికి అవకాశం ఇద్దాం. ఒక 2 days ఉంటారా గురుగారు? లేదు నాన్న, 19 విజయవాడలో ఉంటాను. ఉంటారు. 20 మరలా వైజాగ్ లో కార్యక్రమం ఉంది కాబట్టి 20, 21 మధ్యాహ్నం వరకు మనం వైజాగ్ లో ఉంటాం. ఓకే. కాబట్టి వైజాగ్ లో 20, 21 ఎవరైనా కలవాలి అనుకున్న వాళ్ళు 19వ తారీఖు విజయవాడ, 20, 21 వైజాగ్ లో కలవాలనుకునేటువంటి వాళ్ళు ముందుగా నమోదు చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు కలవడానికి అడ్రస్ అవి కూడా ఇస్తాను నేను. అక్కడ ఎట్లా చూసుకున్న బుక్ చేసుకోవాలి గురుగారు ఎవరైనా మిమ్మల్ని కలవాలి అంటే? ముందుగా కాల్ చేసి మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి ఫలానా మేము వస్తాము, కాకపోతే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను అన్న, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏంటంటే, ఓకే ఎవరికైనా తపన ఉంటుంది, దాంట్లో నేను కాదని చెప్పాను. ఒకళ్ళు వచ్చి ఒక కుటుంబంలో అందరి జాతకాలు చూపించాలి అంటే కూడా నాకు ఇన్ని జాతకాలు ఉన్నాయని చెప్పి ముందుగా నమోదు చేసుకుంటే బాగుంటుంది. దాన్ని బట్టి మిగిలిన వాళ్ళ సమయం ఇవ్వడం బాగుంటుంది. అందరినీ ఒకే సమయానికి రమ్మని చెప్పి కూర్చోబెట్టి వెయిట్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. అలానే అవుతుంది మనకి. ఇప్పుడు మన కోసం అని చెప్పేసి వాళ్ళందరినీ ఒకటే సమయంలో కూర్చోబెడితే మన విలువను మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఈయన కోసం ఇంతసేపు వెయిట్ చేయాలా, వెయిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ దొరకరనే ఉద్దేశంతో వాళ్ళు వెయిట్ చేయిస్తే విలువ పెరగదు. అందరికి అందుబాటులో ఉంటేనే ప్రేమ పెరుగుతుంది, విలువ పెరుగుతుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ముందుగా దయచేసి, ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంట్లో 2 జాతకాలు చూపించుకోవాలనుకున్నారు, 2 జాతకాలను ముందుగానే నమోదు చేసుకోవడం అనేది ఉత్తమం. అప్పటికప్పుడు అంటే కూడా కష్టం అవుతుంది. ఒక ఫ్యామిలీ వచ్చేసి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం మొత్తం చెప్పండి, ఒక అపాయింట్మెంట్ మీద అందరికి చెప్పాలంటే కూడా కష్టం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ముందుగా ఎంతమంది కుటుంబంలో జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ తీసుకొని వస్తే తప్పనిసరిగా వాళ్ళ పరిస్థితులు ఏంటనే చూసి వాళ్ళు ఏం చేయిస్తే బాగుంటుంది, ఎలా చేయిస్తే బాగుంటుంది అనేది తప్పనిసరిగా మాట్లాడాలి, కలవాలి అనుకొని
జాతకం చెప్పించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కలవచ్చు. ముందుగా 19వ book తారీఖు విజయవాడ, 20-21 విశాఖపట్నం. ఓకే, ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళకి తర్వాత మీకు లొకేషన్ ఎక్కడికి రావాలి ఏంటి అనేది నేను కూడా మనము చెప్దాం, తప్పనిసరిగా రావచ్చు, కలవచ్చు. మంచి అవకాశం నిజంగా మీరున్న విజయ్ షెడ్యూల్స్ లో ఎలాగ వెళ్తున్నారు కాబట్టి అది కలిపేశాడు నేను. తప్పనిసరిగా నాన్న. అయ్యో అడుగుతున్నారు, చాలా మంది మన అడుగుతున్నారు, వైజాగ్ చాలా నుంచి ఒక ఆవిడ ప్రేమగా వచ్చారు, అడుగుతున్నారు. ఒక ఆవిడ వచ్చారు వైజాగ్ నుంచి మన గోకర్ణానికి. ఎంత ప్రేమగా మాట్లాడారంటే ఆవిడ, అవును. అయ్యా ఇప్పుడు వస్తావయ్యా, వైజాగ్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు, చాలా మంది నాన్న గోకర్ణకి. ఇప్పుడు వస్తావయ్యా, అవును. రా అయ్యా అంటే ఒక కొడుకును ఒక తండ్రి అడుగుతుంటే ఎలా ఉంటుందో అంత ప్రేమగా మాట్లాడుతున్నారు నాన్న వాళ్ళు. మనం ప్రపంచంలో దేనికైనా దాసోహం అవుతారో ఎవరో నాకు తెలియదు, కానీ వాడు చూపించే ప్రేమకి భక్తికి మాత్రం దాసోహం అవ్వాల్సి. ఖచ్చితంగా అవ్వాల్సింది, ఎవరైనా ఎంత ప్రేమ. దానికి కూడా అవ్వలేదంటే ఇంక వాళ్ళ మనిషి ఇంకా కాదు. అసలు ఎంత ప్రేమ చూపిస్తున్నారు నాన్న వాళ్ళు. కాబట్టి చక్కగా వెళ్దాము. ఎవరైనా సద్వినియోగపరచుకోవచ్చు ఇలాంటి డేట్స్ అయితే. ఈ డేట్స్ దూరంగా హైదరాబాద్ అంటే దూరంగా రాలేము, ఫ్యామిలీ మొత్తము టైం ఉండట్లేదు. ఇది మార్చి, Jobs మరలా ఉన్న ఫిబ్రవరి కాదు, వాళ్ళకి. ఫిబ్రవరి అనుకుంటారు, అందుకని లేదు, చెప్తున్నాను. మార్చి 19వ తారీఖు విజయవాడ, 20-21 వైజాగ్. ఓకే, విజయవాడ వాళ్ళందరూ చక్కగా రావచ్చు, వైజాగ్ వాళ్ళందరూ కూడా చక్కగా రావచ్చు. మంచి అవకాశం కల్పిస్తున్నారు గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.